Dear students, welcome back. In this video, we are going to discuss about derive the expression for magnetic energy stored in a solenoid in terms of length and area of the solenoid. That is the topic for this video. ఒక solenoid యొక్క magnetic ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ ఏరియా. లెంత్ని ఏరియా ఖచ్చితంగా ఆ ఫార్ములాలో ఉండాలి. అది మనకి క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా చూడండి. సో మనకి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ solenoid. దిస్ ఈజ్ ద వన్ solenoid. దిస్ ఈజ్ వాట్ వన్ solenoid. సో ఈ solenoid నుంచి మనము ఇలా ఒక బ్యాటరీకి ఇస్తున్నాం, దాని వోల్టేజ్ అప్లైడ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఇక్కడ ఒక కీని అరేంజ్ చేస్తున్నాం. క్లియర్. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఈ ఫినామినా మనకి అర్థం కావాలి అంటే సెల్ఫ్ ఇండక్షన్ అనేది అర్థం కావాలి. సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటి? జనరల్గా మనము సెల్ఫ్ మోటివేషన్ అంటాం. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటి? మనకి బాగా మార్క్స్ సాధించాలని మనకు అనిపించింది, మనకే బాగా చదవాలనిపించింది, బాగా మార్క్స్ తెచ్చుకోవాలనిపించింది. సో దానికోసం మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం. అది సెల్ఫ్ మోటివేషన్. అంటే మార్పు ఎవరిలో వచ్చింది? మనలో వచ్చింది. ఏమొచ్చింది? చదవాలి అనే ఆ కోరిక పుట్టింది. దానివల్ల మార్క్స్ అనేవి వస్తాయి. అట్లనే when the current is passing through the particular solenoid, there is magnetic induction will be induced. Leda law of electromagnetic induction, what it is that if there is any change in flux that can produces the electric current. In the same manner, if there is any change in current also produces the magnetic flux. సో ఇక్కడ మనకు అర్థమయ్యేలా సింపుల్ చెప్తే చూడండి, పై ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అండ్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఐ. సో ఎప్పుడైతే ఈ solenoid తీసుకున్నామో మనం అప్లై చేసినటువంటి ఈఎంఎఫ్ ఇది. సో దానివల్ల కరెంట్ సప్లై జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏం రాస్తున్నామంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dπ/dt. క్లియర్. యాజ్ పర్ Faraday's law of electromagnetic induction, epsilon is equals to minus dπ/dt. సో అక్కడ ఏం రాస్తున్నామంటే epsilon is equals to minus d/dt of what is the value of pi is equals to Li. అప్పుడు epsilon is equals to minus L into di/dt. ఇక్కడ ఎల్ను ఏమంటామంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఏమంటాం? సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటే పై ఆల్సో చేంజెస్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 volts బ్యాటరీ ఉంది. 12 volts బ్యాటరీ మనం ఇచ్చినప్పుడు దాని కరెంట్ కెపాసిటీ ఒక 2 amperes అన్నాం. 2 amperes అంటే 12 volts బ్యాటరీని మనం ఒక solenoidకి ఇచ్చాము, లేదా ఒక ఇండక్టర్కి ఇచ్చినప్పుడు ఒకేసారి కరెంట్ అనేది డైరెక్ట్గా 2 amperes సప్లై కాదు, ఒకేసారి పొటెన్షియల్ 12 volts అనేది కూడా ఒకేసారి రాదు. సో మనకి పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కరెంటు 0.02 amperes ఉంది, తర్వాత 0.04, నెక్స్ట్ 0.06, 0.08, 0.1 ఇలా కరెంట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమన్నాం? కరెంట్ వాల్యూ తక్కువ నుంచి ఎక్కువ వస్తుందన్నాం. ఏమన్నా? కరెంట్ వాల్యూ తక్కువ నుంచి ఎక్కువ అంటున్నాం. అంటే కరెంట్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా. కరెంట్ వాల్యూ చేంజ్ అయితే ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో ఈఎంఎఫ్ కూడా ఇండ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ రాస్తున్నాం చూడండి, ద రేట్ ఆఫ్ వాట్ ఈస్ di/dt. di/dt అంటే ఏంటి? ఏమి రాయొచ్చు? d/dt ఆఫ్ ఐ అని రాస్తాము. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కెన్ ప్రొడ్యూసెస్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. వాట్ ఈస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో మీకు ఒక 2 marks క్వశ్చన్ ఉంటుంది, లెంజెస్ లా అని. సో ఇక్కడ మనకి లెంజ్ లా ఏంటంటే ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కెన్ అపోజెస్ ది అప్లైడ్ ఈఎంఎఫ్.
the induced EMF in a conductor that can opposes the which is cause of it. సో మనకి ఏవైతే ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎట్లా కరెంట్ వాల్యూ చేంజ్ అవ్వడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అప్లైడ్ ఈఎంఎఫ్ని అపోజ్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ మనం ఫార్ములాలో మైనస్ చూపిస్తాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి అంటున్నాం. ఇక్కడ ఈ ఎప్సిలాన్ ఏమంటామంటే ఇక్కడ మన నథింగ్ బట్ ఎప్సిలాన్ ఏమంటామంటే ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. దాన్నే మనము ఒక వర్డ్ పిలుస్తాము, బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. వాట్ ఈస్ బ్యాక్ ఈఎంఎఫ్ అంటాము. సో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద ఇండక్టర్ అంటున్నాను. మనం అప్లై చేసిన కరెంట్ ఏమవుతుంది ఈ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి అంటున్నాను. అప్లైడ్ కరెంట్ అనేది ఏ నుంచి బికి మూవ్ అవుతుంది. క్లియర్. సో ఏవైతే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది బి టు ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి ఒక 0.06 యాంపియర్స్ కరెంట్ సప్లై అవుతుంది అనుకోండి. ఇదేం చేస్తుందంటే ఒక 0.01 యాంపియర్స్ అనేవి ఆపోజిట్లో వస్తుంది. అంటే మనకి 0.06ని 0.01 తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దాన్ని మనం బ్యాక్ ఈఎంఎఫ్ అంటాము. సో ఇంత డీటెయిల్గా మీకు అవసరం లేదు, బట్ కాకపోతే చూడండి, బ్యాక్ ఈఎంఎఫ్ అనేది అప్లైడ్ ఈఎంఎఫ్ రెడ్యూస్ చేస్తుంది. అంటే వెళ్ళే కరెంట్ని అది అపోజ్ చేస్తుంది. అంటే అపోజ్ చేస్తున్నప్పటికి కూడా కరెంట్ సప్లై కావాలి. ఇప్పుడు చూడండి, మనము దీన్ని ఏ అన్నాను, దీన్ని బి అన్నాను. ఏ నుంచి బికి వెళుతున్నప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ పనిచేస్తుంది. అంటే బ్యాక్ ఈఎంఎఫ్ పనిచేస్తున్నప్పటికి కూడా కరెంట్ సప్లై జరగాలంటే అప్పుడు ఈ బ్యాటరీ ఏవైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది కొంత వర్క్ చేయాలి. సో ఎంత వర్క్ చేస్తుందంటే చూడండి, V ఈజ్ ఈక్వల్స్ టు W/Q అనేటువంటి ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది. దాని నుంచి మనం ఏం రాస్తామంటే dW ఈజ్ ఈక్వల్స్ టు నేను ఎప్సిలాన్ ఇంటూ dQ అని రాస్తున్నాను. క్లియర్. V ఈజ్ ఈక్వల్స్ టు W/Q. సో ఇక్కడ dW ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వర్క్ చేస్తుందో డబ్ల్యూ అంటున్నాను. ఎంత ఏం పని చేస్తున్నప్పటికి కూడా ఎప్సిలాన్ పని చేస్తుంది. సో ఎంత ఎల్ ఇంటూ డిఐ బై డిటి రాస్తున్నాం. ఇక్కడ మనం మైనస్ అనేది అపోజ్ చేస్తుందని చెప్పడం కోసం మైనస్ వాడతాం. అందుకే మనం మైనస్ సబ్స్టిట్యూట్ చేయట్లేదు, దీన్ని ఇంటూ డిక్యూ అని రాస్తున్నాం. అంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఉన్నప్పుడు అది బ్యాటరీ అనేది ఇంత వర్క్ చేయాలి. ఎంతవరకు dW ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఆఫ్ డిక్యూ వరకు చేయాలి. ఎందుకు బ్యాక్ ఈఎంఎఫ్ పని చేస్తున్నప్పటికి కూడా అది కరెంట్ సప్లై చేయాలి కాబట్టి కొంత వర్క్ చేయాలి. సో కాబట్టి ఆ వర్క్ని మనం ఇలా రాసాము. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, dW ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే డిఐ ఆఫ్ డిక్యూ బై డిడి అని రాసిన. ఈ డిడిని ఇక్కడ రాశాను. అప్పుడేమవుతుంది dW ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ డిఐ. సో దీన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాను. అప్పుడు dW ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ మీన్స్ వాట్ కరెంట్. సో కాబట్టి LI DI అని రాస్తున్నా. సో ఎందుకంటే సిన్స్ dQ బై dt ఈజ్ ఈక్వల్స్ వాట్ I. క్లియర్. సో అయిన తర్వాత మన ఇక్కడ ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. టోటల్ వర్క్ డన్ కావాలంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ dW ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ LI DI. సో అప్పుడు మనకి ఇక్కడ కొంత స్పేస్ కావాలి. డయాగ్రామ్ అర్థమైంది కదా. సో డయాగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంటిగ్రల్ dW ఈజ్ ఈక్వల్స్ టు హియర్ అగైన్ ఐఎమ్ రైటింగ్ L ఈజ్ ద కాన్స్టెంట్, I DI ఇన్ తీసుకున్నప్పుడు ఇది ఏ మోడల్లో ఉంటుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx లేదా x⁴n dx. అప్పుడు ఏమవుతుంది x⁴n+1 బై n+1 అవుతుంది. సో లైక్ దట్ ఇక్కడ మనకి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. W ఈజ్ ఈక్వల్స్ టు L ఆఫ్ I⁴1+1 x⁴n ఉంది రాసాం, x⁴n+1 బై n+1 రాస్తున్నాం కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ 1+1. సో అప్పుడు ఏమవుతుంది W ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I²/2. దెన్ W ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ LI². సో దిస్ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఈ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ మనకి స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాబట్టి ఆఫ్ LI² అన్నాము. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వాట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ
సాలినాయిడ్. సో మన అడిగిన క్వశ్చన్ ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏరియా అన్నాడు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, ఏరియా ఉండాలి, లెంత్ ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బీతో చూపిస్తాము, ఏరియాని క్యాపిటల్ ఏతో చూపిస్తాం, లెంత్ని ఎల్తో చూపిస్తాం. సో మరి అవి ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి ఫర్ ఏ solenoid magnetic induction is what, mu naught Ni. అట్లనే సెల్ఫ్ ఇండక్టెన్స్ mu naught n square Al. So this is what self inductance for a solenoid. Clear? Self inductance what is, L is equals to mu naught A square Al and B value what, mu naught Ni. సో దీని నుంచి ఏం రాస్తున్నానంటే I is equals to B by mu naught N. I is equals to B by mu naught N. సో ఈ I వాల్యూని, ఈ L వాల్యూని మనము ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆఫ్ Li² చేద్దాం. చూడండి, సో ఫార్ములా ఏంటి, U is equals to ఆఫ్ Li², దెన్ B is equals to ఆఫ్ L వాల్యూ ఏమన్నాం, mu naught n square Al ఆఫ్ I వాల్యూ ఏమన్నాం, B by mu naught n whole square. అప్పుడు ఏమవుతుంది, B is equals to ఆఫ్ mu naught n square Al into B square by mu naught square n square. సో n square క్యాన్సిల్, ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, B is equals to mu naught స్క్వేర్ ఉంది, mu naught ఉంది, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ B square Al by mu naught into 2. So this is the formula. Sorry, this is what U. Okay, sorry, this is U is equals to B square Al by 2 mu naught. This is the expression for energy stored, magnetic energy stored in a solenoid in terms of area, length, magnetic field. What is U is equals to B square Al by 2 mu naught. Clear, children? Thank you for watching.